మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం ఏసీఏ విడిసిఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం దగ్గర అయితే ఉన్నాము. సో పండగ వాతావరణం నెలకొల్పింది. ఎందుకంటే టోటల్ యావత్ అంటే ఈ యొక్క క్రికెట్ అభిమానులు అందరూ అయితే కనుక ఈ స్టేడియం చుట్టూ వస్తున్నారు. రేపు జరిగేటటువంటి మ్యాచ్, ఐపీఎల్ మ్యాచ్ ఏదైతే ఉందో ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ లక్నో మ్యాచ్ని చూడడానికి అయితే కనుక వేలాది మంది అయితే కనుక వచ్చే పరిస్థితి అయితే ఉంది. సో ఈ యొక్క స్టేడియం కెపాసిటీ వచ్చేసి 28,000 మంది కెపాసిటీ. సో చూస్తున్నాము, గతంలో కన్నా ఇప్పుడు చాలా వరకు ఈ యొక్క స్టేడియం రూపురేఖలు అయితే మొత్తం మార్చేశారు. ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్, అలానే మెయిన్ గేట్ నుంచి టోటల్ అన్నీ మార్చేశారు. అలానే ఈ యొక్క క్రికెట్ అభిమానులు, ప్రేక్షకులు ఎక్కువగా రావడం వల్ల ఎటువంటి రద్దీ జరగకూడదని చెప్పేసి అధికంగా స్టేర్ కేసెస్ కూడా 2 పెట్టడం జరిగింది. పోలీస్ వ్యవస్థ కూడా చాలా చురుగ్గా పనిచేస్తూ ఎటువంటి తొక్కిసలాట్లు, తోపులాట్లు జరగకుండా చాలా వరకు చర్యలు తీసుకొని ఎక్కడికక్కడ బ్యారిగేట్లు అయితే కనుక ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఇంచుమించు మోర్ దెన్ ఈ 100 మీటర్స్ అయితే కనుక కవర్ చేయడం జరిగింది. సో మనం చూస్తూ ఉన్నాము ఈ యొక్క విజువల్స్లో అయితే కనుక స్టేడియం అవుట్ సైడ్ ఉన్నటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ గ్యాలరీ కింద చూపిస్తున్నారు. చాలామంది క్రికెట్ అభిమానులు అయితే కనుక గేట్ దగ్గర ఎదురు చూస్తున్నారు. కేవలం వాళ్ళ యొక్క అభిమాన క్రికెటర్స్ వస్తే కనుక హాయ్ చెప్దామని చెప్పి వెయిట్ చేస్తున్న తరుణం అయితే మనం చూడొచ్చు. సో ఇంకా చూస్తే కనుక పనులు సజావుగా సాగుతూ రేపటికైతే కనుక కంప్లీట్గా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయే పరిస్థితి అయితే మనకు కనబడుతూ ఉంది. అండ్ ఇప్పటికే కనుక చాలా వరకు టీమ్ మెంబర్స్ అయితే కనుక వచ్చిన పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాము. సో ఇంకెందుకు ఆలస్యం, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది క్రికెట్ లవర్స్తో మాట్లాడి అండ్ అలానే చాలా విషయాలు తెలుసుకుందాం. సో ఇప్పుడైతే మన ముందు క్రికెట్ లవర్స్ ఉన్నారు. సార్ ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ? ఒక 1 అవర్ నుంచి ప్లేయర్స్ వస్తారని చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. ఓకే, సో ఎలా ఉంది మన విశాఖపట్నంలో ఏసీఏ విడిసిఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్, అది కూడా ఐపీఎల్ సీజన్ అనేసరికి చాలా మంది క్రికెట్ లవర్స్కి అయితే ఒక ఆసక్తితో ఉంటారు. సో మీకు ఎలా ఉంది? యాక్చువల్గా నేను బయట ఎంప్లాయీని, కానీ క్రికెట్ అంటే చాలా ఇష్టంతో 1 అవర్ నుంచి ఇక్కడ వెయిట్ చేస్తూ యాక్చువల్గా మన హోమ్ టీమ్ వచ్చేసరికి SRH, కానీ వాళ్ళు తీసుకుంటారని చాలా ఆశపడ్డాం. అన్ఫార్చునేట్లీ ఢిల్లీ తీసుకున్న SRH ఉంది కాబట్టి ఆ మ్యాచ్ గురించి చాలా ఎగర్గా వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు జరుగుతుంది అని చెప్పేసి. ఈవినింగ్ 9 o'clock టికెట్స్ కూడా ఓపెన్ చేస్తారన్నారు. ఓపెన్ చేయగానే నా వరకు అయితే మాత్రం నా ఫ్యామిలీకి వరకు టికెట్లు తీయడానికి నేను రెడీగా ఉన్నా. అలాగే ఇప్పుడు కూడా రేపు జరగబోయే మ్యాచ్ ఢిల్లీ వర్సెస్ లక్నో కూడా చూద్దామని ట్రై చేస్తున్నా. వైజాగ్ 2 మ్యాచ్లు ఇచ్చారు, ఇంకా ఇచ్చుంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. అండ్ కమింగ్ టు ద పార్ట్, స్టేడియం ఒకప్పుడు అవుట్లుక్ ఒకలా ఉండదు, ఇప్పుడు చాలా వరకు మార్పు చెందింది. ఏమంటారు దీని గురించి? ఇదైతే మాత్రం చూడడానికి నేను యాక్చువల్గా నాది నేటివ్ ప్లేస్ కూడా మధురవాడే, ఇక్కడ తీసుకున్నా. అప్పటికి ఇప్పుడు చాలా బాగుంది. అంటే ఐ థింక్ 40 CR ఎంతో గవర్నమెంట్ దీనికి కేటాయించారు. చూడడానికి అయితే మాత్రం లుక్ అయితే చాలా బాగుంది. లైక్ లైటింగ్ కానీ, ఎలివేషన్ కానీ. ఐ థింక్ లోపల చూడలేదు, మేబీ మ్యాచ్కి వెళ్ళాక చూస్తున్నాం. చూడడానికి అయితే చాలా బాగుంది, ఇంటర్నేషనల్ స్టేడియం తగ్గట్టు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో చూస్తూ ఉంటే ఈ యొక్క గ్యాలరీ మొత్తం యొక్క ఢిల్లీ క్యాపిటల్స్ ఫొటోస్ అయితే నిండిపోయి ఉంది. చాలా అద్భుతమైనటువంటి విజువల్ అయితే మీకు చూపించబోతున్నాను. ఎందుకంటే గతంలో ఈ యొక్క స్టేడియం యొక్క అవుట్లుక్ వేరు, ప్రజెంట్ చూస్తే కనుక చాలా అద్భుతంగా అయితే కనుక ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే స్టేడియంని టోటల్గా రెనోవేట్ చేసిన పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. ఈ యొక్క బయట నుంచి మనకు కనబడుతుంది. అంటే లేటెస్ట్ టెక్నాలజీ అండ్ లేటెస్ట్ ఇంటీరియర్ మెటీరియల్ వాడి అయితే కనుక ఇంటీరియర్స్ అన్నీ చేయడం జరిగిందని కూడా స్టేడియం వారు చెప్తూ ఉన్నారు. చూస్తే కనుక టోటల్ అవుట్లుక్ అయితే కనుక బ్రహ్మాండంగా మార్చినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ యొక్క ఢిల్లీ క్యాపిటల్స్ ఎవరైతే టీం మెంబర్స్ ఉన్నారో మొత్తం టీం యొక్క విజువల్స్ అంతా టోటల్ గ్యాలరీకి అయితే కనుక పెట్టడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి విజువల్స్. ఎందుకంటే ఇంతకుముందు ఇంత అందంగా అయితే ఉండేది కాదు. చాలా అభివృద్ధి చేశారు. ఇంచుమించు 30 నుంచి 40 కోట్ల వెచ్చించి మరి ఈ యొక్క స్టేడియంని రెనోవేట్ చేశారని చెప్పొచ్చు. స్టేడియం రెనోవేషన్కి 60 రోజులు పట్టింది. 600 మంది వర్కర్స్, 8,40,000 సేఫ్ మ్యాన్ హవర్స్తో కనుక ఈ యొక్క స్టేడియంని రెనోవేట్ చేశారని చెప్తూ ఉన్నారు. సో మనం చూస్తున్నాం విజువల్స్. ఈ యొక్క క్రేన్ సహాయంతో కనుక ఈ యొక్క బ్యానర్ని అయితే రేస్ చేస్తున్నారు. చూస్తుంటేనే క్రికెట్ లవర్స్కి గూస్ బంప్స్ వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది.